నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ఇన్నోవేట్ హర్ ఎపిసోడ్ 3. సో గౌతమ్ కాస్మెటిక్స్ ఈ పేరు వినగానే అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఐ థింక్ మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, దాంతోపాటు మేకప్ వేసుకునే వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీ మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోడక్ట్, ఈ బ్రాండ్ లేనిది మేకప్ అవ్వదు. అండ్ దాంతోపాటు సినిమా షూటింగ్లు కావచ్చు, సీరియల్ షూటింగ్లు కావచ్చు, అసలు ఇండస్ట్రీలో పనే మొదలవదని ఒక మాటలో చెప్పొచ్చు అనమాట. ఎలా స్టార్ట్ అయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అండ్ ఈ బిజినెస్ జర్నీలో వాళ్ళు చూసిన అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది భాగ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భాగ్య గారు. నమస్తే అండి. నాకు స్టోర్లో బాగా పరిచయం. మీరు ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతూ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అలా చూసిన భాగ్య గారిని సడన్గా ఇంటర్వ్యూలో తీసుకొచ్చి కూర్చోబెట్టడం నిజంగా నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. ఇండస్ట్రీ మొత్తం నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే గౌతమ్ కాస్మెటిక్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వెళ్ళింది షూటింగ్ అవ్వదు అని ఎలా ఉంటుంది. ఏ షో చూసినా మీ ప్రోడక్ట్ ఉండాల్సిందే. చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి అండి గౌతమ్ కాస్మెటిక్స్కి వెళ్ళండి తీసుకురండి అనే స్థాయికి మీ బ్రాండ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. గౌతమ్ కాస్మెటిక్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా గౌతమ్ కాస్మెటిక్స్ 2013లో మనం స్టార్ట్ చేసాం అనమాట. మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసాం. చాలా తక్కువ డబ్బులతో 10 lakhstోనే స్టార్ట్ చేసాము. ఈరోజు మనకి ఏంటంటే ఒక 2 crores వరకు ఉంటుంది అనమాట బిజినెస్. అంటే అందులో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కానీ అవన్నీ జస్ట్ మన దగ్గర ఓన్లీ మెబ్లిన్, లాక్మీ అలాంటి చిన్న చిన్న బ్రాండ్సే ఉండేవి అప్పుడు ఆ రోజు కూడా మనకి అలానే సపోర్ట్ చేశారు. మా ఇండస్ట్రీ మొత్తం మాకు అలానే సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే సపోర్ట్ చేస్తారనమాట. అప్పుడు ఓన్లీ మెబ్లిన్, లాక్మీ అలాంటి చిన్న చిన్న బ్రాండ్స్తో మనం స్టార్ట్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్స్ వరకు కూడా మనం రీచ్ అవ్వగలిగాం. అంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంది? స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇంత ఆదరణ ఉంటుంది, ఇండస్ట్రీ మొత్తము మా దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్ళే అంత దాకా మేము రీచ్ అవుతామని ఆ హోప్, ఆ నమ్మకం ఉందా అప్పుడు మీకు? యాక్చువల్గా అయితే ఆ నమ్మకంతోనే మనం పెట్టడం జరిగింది. కానీ అదే విధంగా మన మంచితనమో ఏంటో తెలియదు కానీ అదే విధంగా వాళ్ళు చేసిన సపోర్ట్ కూడా మాకు అట్లనే ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మేకప్ ఆర్టిస్ట్ కానీ, హెయిర్ స్టైలిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికే వచ్చి మనల్ని చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సపోజ్కి మన దగ్గర ఏదైనా ప్రొడక్ట్ లేకపోయినా సరే 2-3 days మన కోసం వెయిట్ చేసి మరి మన దగ్గరే తీసుకుంటారు. అలా చాలా ఒక 80% వరకు చాలామంది మన దగ్గర అట్లా మనకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. బేసిక్గా మనం చూసుకునే గౌతమ్ కాస్మెటిక్స్ ఏ ఛానల్స్కి అండ్ దాంతోపాటు ఏ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాయండి మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ బయటికి? యాక్చువల్గా చెప్పాలంటే చాలా TV9 కానీ, TV5 కానీ ఇవన్నీ చాలా పెద్ద అన్నీ మన దగ్గరే తీసుకుంటారు. పెద్ద ఛానల్స్ అన్నీ మన దగ్గరే తీసుకుంటారు. అండ్ టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఈటీవీ, మా టీవీ ఏదైనా సరే, బిగ్ బాస్ కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి వెళ్తాయి. బిగ్ బాస్ టీమ్ ఉన్నారు మనకి, సతీష్ మేకప్ మెన్ వాళ్ళు కూడా మన దగ్గరే అన్నీ పర్చేస్ చేస్తారనమాట. బిగ్ బాస్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మ్యాక్సిమం మన దగ్గరే తీసుకుంటారు. అంటే అటు ఇటు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల ఒక 20% అటు ఇటు వెళ్తున్నారు తప్పించి 80% వరకు మాత్రం మన దగ్గరే తీసుకొని వెళ్తారనమాట ప్రొడక్ట్స్ అన్నీ. డే 1 ఎలా స్టార్ట్ చేశారు? ఎంత డబ్బులు అయితే పెట్టారో ఆ ఫండ్స్ మీకు మళ్ళీ వెంటనే రావడం జరిగిందా భాగ్య గారు? అంటే చూసారా రిటర్న్స్ వెంటనే? 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ 2013లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే మనకి ఒక 10,000 అమ్మితే చాలా ఎక్కువ. రోజుకి ఒక 10,000 అమ్మితే చాలా ఎక్కువ. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో మన ఖర్చులకి అట్లా వెళ్ళిపోయేవి. అంటే దానివల్ల మనం సంపాదించింది ఏం లేదు కానీ షాప్ని అయితే మేము పెద్దగా చేసుకోగలిగాం. అంటే ఒక 10 lakhsది 2 crores వెళ్ళిందంటే అది చిన్న విషయం కాదు కదా. అంటే మనం ఎక్కువ సంపాదించుకున్నది ఏం లేదు, అసలు ఏం సంపాదించలేదు కూడా. మన షాప్నే పెద్దగా చేసుకుంటూ వెళ్ళాం. అది కూడా ఒక సంపాదనే కదా యాక్చువల్గా. ఇప్పుడు 10 lakhs 2 crores అయిందంటే అది మన సంపాదనే కదా. అట్లా అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి గౌతమ్ కాస్మెటిక్స్లో రోజుకి ఎంత సేల్ అవుతూ ఉంటుంది? ఆ సీక్రెట్ చెప్పగలరా? ఈజీగా 1 lakh పర్ డే 1 lakh 2 lakhs ఒక్కొక్కసారి 3 lakhs కూడా సేల్ అయిన రోజులు ఉన్నాయి. ఓకే, సో అంత సక్సెస్ మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. యాక్చువల్గా సీజన్ టైంలో అంటే వెడ్డింగ్స్ టైంలో కానీ అట్లా అప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ మేకప్ డిపార్ట్మెంటే అట్లా వచ్చేవారు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే మీకు తెలిసిందే కదా, మేకప్ ఆర్టిస్టులు చాలా ఎక్కువయ్యారు. లేడీ మేకప్ ఆర్టిస్టులు అయితే చాలా చాలా ఎక్కువయ్యారు. ఏంటంటే బయట వాళ్ళు కూడా మన దగ్గరికి అలవాటు పడ్డారనమాట. అంటే గౌతమ్ కాస్మెటిక్స్ ఓన్లీ ఇండస్ట్రీనే అని అనుకునే వాళ్ళం. ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు ఓకే అని అనుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు అలా ఏం లేదు. బయట కస్టమర్స్ కూడా
ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. చెన్నై గానీ, బెంగుళూరు గానీ, అక్కడి నుంచి కూడా మన దగ్గరికి వచ్చి తీసుకుంటారు. ప్రోడక్ట్స్ కోసం. పర్చేస్ చేస్తారు. ఓకే. నేను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనం చాలా ఇప్పుడు యూఎస్‌కి అంటే ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయకముందు కూడా యూఎస్‌కి అది మెటీరియల్ పంపించేవాళ్ళం. ఇక్కడ నుంచి మీరు పంపించేవాళ్ళా? పంపించేవాళ్ళం. ఓకే. ఇప్పుడేంటంటే పంపించంటే వాళ్ళ పేరెంట్స్ కానీ అట్లా ఉంటారు కదా! వాళ్ళకి మనం పంపిస్తే వాళ్ళు అక్కడికి వీడియో కాల్ ద్వారా అట్లా సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి తీసుకునేవాళ్ళనమాట. కానీ పీక్ టైం అనేది అందరికి ఒకసారి వచ్చిందండి. ఎవరైతే బిజినెస్‌లో ఉన్నారో కరోనా ఒక్కసారిగా ఇండస్ట్రీని కుదిపేసిందని చెప్పొచ్చు. షూటింగ్స్ ఆగిపోయాయి. సడన్‌గా పనున్న వాళ్ళందరికీ పని ఆగిపోయింది. ఆ టైంలో ఎలా ఫేస్ చేశారు ఆ హర్డిల్స్‌ని? అప్పుడేమైనా లాస్ ఏమైనా చూసారా అండి? యాక్చువల్‌గా లాస్ అయితే ఏం లేదు. అలా అని లాభం కూడా ఏం లేదు దానివల్ల. మనకేంటంటే ఒక రెంట్ అనేది కట్టుకునడానికి అది కొంచెం పర్వాలేదు. అంటే ఇప్పుడు ఛానల్స్ అవి యాక్చువల్‌గా నడిచేవి. న్యూస్ ఛానల్స్ న్యూస్ నడిచాయి. ఛానల్స్ నడిచేవి. మన స్టోర్ పర్పస్ ఏంటి? న్యూస్ ఛానల్స్ ఇవే కదా మనకి అవును. ఎక్కువ. బేస్ వచ్చేసుకొని ఆ బేస్ టైంలో పెట్టారు. మనకి న్యూస్ ఛానల్స్ వాళ్ళు మనకి మెటీరియల్ తీసుకునేవాళ్ళు. మన కరోనా టైంలో కూడా షట్టర్ క్లోజ్ చేసి లోపల మెటీరియల్ ఇచ్చేవాళ్ళం అనమాట. అట్లా నెక్స్ట్ ఏంటంటే కరోనా టైంలో చందు గారు యోధా ఫాదర్ అంటే ఐడియా ఉండే ఉంటది మీకు. అవునండి. అతను చాలా అంటే మేము వీడియో కూడా తీయమని చెప్పలేదు యాక్చువల్‌గా అతన్ని. ఉమ్. యూట్యూబ్‌లో వీడియో పెడితే మనం ఎంత సక్సెస్ అవుతాము అని కూడా మనకి యాక్చువల్‌గా తెలీదు. తెలీదు. ఆర్టిస్టులు వస్తారు, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అది మాత్రమే మనకు తెలుసు గానీ వాళ్ళ ద్వారా మనం ఉపయోగించుకొని ఇలా యూట్యూబ్ ఛానల్‌లోని పెట్టించుకోవాలి అనే ఆలోచన కూడా మనకు యాక్చువల్‌గా లేదు. అతనేంటంటే అతను వీడియో పెట్టారనమాట యూట్యూబ్‌లో మనది తీసి. మన దగ్గర నుంచి అతను ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ రోజుకి కూడా మన దగ్గర నుంచి అతను ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట. అతను వీడియో పెట్టడం ద్వారా బయట కస్టమర్లు వాళ్ళు ఆన్‌లైన్ కస్టమర్స్ అట్లా చాలామంది ఆన్‌లైన్ ద్వారా పంపించడం గానీ, అట్లా కరోనా టైంలో మీకు సేవ్ అయిందని అయిందనే చెప్పొచ్చు. హెల్ప్ అయిందని హెల్ప్ చెప్పొచ్చు. అయిందని చెప్పొచ్చు. ఓకే. అతను. హడిల్స్ ఎప్పుడైనా చూసారా భాగ్య గారు? అంటే ఈ ప్రాసెస్‌లో ఈ జర్నీలో 2013 అంటే ఇప్పటికి ఐ థింక్ 10 సంవత్సరాలు దాటిపోయింది సంస్థ పెట్టి. సక్సెస్ రేట్ ఎంత బాగా చూసారో, క్రిటిసిజం కావచ్చు, మీ పైన నిందలు వేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ తీసుకెళ్ళిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, ప్రోడక్ట్ వల్ల డ్యామేజ్ అయిందని కావచ్చు, లేదంటే కాస్ట్ ఎక్కువ ఉందని కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒక వేలో ఎక్కడో అక్కడ ఆగిపోవడం, స్ట్రక్ అవ్వడం చూస్తూ ఉంటాం. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? యాక్చువల్‌గా అయితే ప్రతి ఒక్కరికి మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే డెఫినెట్‌గా ఎంతమంది ఎంకరేజ్ చేస్తారో ఒక్క 10% అయినా మనకి డిస్కరేజ్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఉంటారు. మాక్సిమం మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళే ఎక్కువ. డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మన మీద మనం ఎదిగిపోతున్నాం. ఇప్పుడేంటంటే మనం ఎదుగుతున్నామంటే చాలామంది తొక్కడానికే చూస్తారు ఈ రోజుల్లో. మీకు తెలియలేనిదేం అవును. కాదు. అట్లా కొన్ని జరిగాయి. బట్ మనం అవన్నీ ఏం పట్టించుకోమనమాట. మన దగ్గర కానీ ఇంకొకటి ప్రొడక్ట్స్ తీసుకొని బాలేవు అన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఎవరు లేరు. ఎవరో ఒక ట్రెండ్ అది కామన్. అంటే కావాలని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఉంటారు గానీ తప్పించి ఏం లేదు. మనకేంటంటే ఫుల్ బిజీ స్టోర్ అనేది. అంటే ప్రతి ఒక్కరికి పట్టించుకోవాలి అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఇచ్చేయాలి అంటే మనం అది సాధ్యం కాదు ఎవరికైనా అవును, సరే. అవును. మినిమం ఒక 10-15 మినిట్స్ అయినా అటు ఇటు అవుతుందనమాట. అట్లా ఎవరైనా చిరాకు పడేవాళ్ళు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ అట్లా జరుగుతుంది. కానీ అవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం ముందుకెళ్ళలేము. కదా! కానీ మనకేంటంటే ఒక 10% మెంబర్స్‌ని పక్కన పెడితే 90% మనకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్‌ని మనం ధైర్యంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్పించి ఆ 10%ని మాత్రం మనం పక్కన పెట్టేస్తేనే బెస్ట్ కదా! కానీ వాళ్ళు ఎవరైతే ఏం జరిగిందో నేను వాళ్ళకి కొంచెం మళ్ళీ పర్సనల్‌గా మెసేజ్ చేయడం గానీ అట్లా ఉంటదనమాట. మీకేం ప్రాబ్లమ్ జరిగింది? మా వల్ల ఏమైనా ప్రాబ్లమ్ జరిగిందా? ఏదైనా ప్రొడక్ట్ ఇష్యూ ఏమైనా అయిందా? కామెంట్ చూస్తే నేను వాళ్ళకి మెసేజ్ పెడతాను. కొంతమంది కామెంట్స్ నేను పెద్దగా పట్టించుకోనింకా. అంటే కొంతమంది కావాలని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా! కావాలని పెట్టిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓహో! అలా కూడా ఉంది. అలా కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు బిజినెస్ కాంపిటీషన్ మీకు తెలియలేనిదేం కాదు ఖచ్చితంగా కదా! ఉంటుంది. కావాలని పెట్టిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్‌గానే ఒక కామెంట్ కూడా చూసాను నేను నా ఇన్‌స్టాలోనే. తనెవరో కూడా నాకు తెలీదు యాక్చువల్‌గా. 40,000 మెటీరియల్ తీసుకుందంట. అన్నీ ఎక్స్‌పైర్ అయినవి ఇచ్చారంటుంది. అట్లెట్లా ఇస్తారు? అంటే ఏదో ఒక్కో ప్రొడక్ట్ ఉందా? ఒక్కో ప్రొడక్ట్ ఎక్స్‌పైర్ అయిపోయింది. ఒక 2 ప్రొడక్ట్స్ ఎక్స్‌పైర్ అయిపోతాయి. 40,000 ప్రొడక్ట్స్ ఎక్స్‌పైర్ అయితాయా? తన ఇన్‌స్టా డైరెక్ట్‌గా చూద్దామంటే ఓపెన్ అవ్వట్లేదు. ఫేక్ ఇన్‌స్టా. నేను కింద కామెంట్ చేశాను మళ్ళీ ఆ మెసేజ్ కిందే కామెంట్ చేశాను. ఓకే. మీకు ఈ ప్రాబ్లమ్ ఉందా? ఎక్స్‌పైర్ అయిపోయినవి ఉన్నాయా? తీసుకురండి. నేను తీసుకుంటాను.
ఎక్స్‌పైర్ అయిపోయినయి ఉంటే మనం అన్ని కంపెనీస్ నుంచే మనకు అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్సే. ఏదైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు కదా! ఎక్స్‌పైర్ అయిపోయినుంటే కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. 40,000 ఎక్స్‌పైరీ ఐటెమ్స్ మనం ఇవ్వం కదా! అవును. అసల ఛాన్సే ఉండదు. ఛాన్సే ఉండదు. మాక్సిమం మన స్టోర్‌లో అయితే ఎక్స్‌పైర్ అయ్యే వరకు ఆ స్టాక్ కూడా ఉండదు. ఏదైనా 1, 2 ఐటెమ్స్ ఉంటే తీసుకొచ్చి మార్చుకోవచ్చు. చాలామంది ఒకవేళ మీరేదైనా ప్రొడక్ట్ తీసుకున్నారు, నచ్చలేదు. ఓకే. తీసుకొని రండి. మీరు టచ్ చేయకపోతే, దాన్ని యూజ్ చేయకపోతే నేను దానికి రిటర్న్ వాళ్ళు మనీ ఇచ్చేయమంటే మాక్సిమం మనీ ఇవ్వడం అలవాటు చేస్తే అదే పని అవుతదని చెప్పేసి దాని ప్లేస్‌లో ఏదైనా తీసుకోండి అని చెప్తాననమాట. ఇట్లా చాలా జరుగుతాయి అప్పుడప్పుడు. జరుగుతుంటే బట్ అప్ అండ్ డౌన్స్ కామన్ అని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ అనేవి ఫుల్ కామన్ అండి అంతే. బిజినెస్‌ని చాలా ఈజీగా అలవోకగా చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే స్టోర్‌కొచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటుంటాం. నలుగురు, ఐదుగురికి ఒకేసారి సమాధానం చెప్పి హోల్డ్ చేసేంత క్యాపబిలిటీ మీ దగ్గరుంది. ఎలా అంటే ఫ్యామిలీ అంతా బిజినెస్‌లో ఉన్నారా? లేదంటే పెళ్లి తర్వాతనే ఈ బిజినెస్ ఫీల్డ్ ఇదంతా అలవాటయిందా అండి మీకు? యాక్చువల్‌గా పెళ్లి తర్వాతే అయిందనేసి అనుకోవచ్చండి. ఓకే. పెళ్ళికి బిజినెస్ ముందైతే అయితే. టచ్ లేదసలేమి. పెళ్ళికి ముందైతే మనకేం టచ్ లేదు. యాక్చువల్‌గా నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడే మ్యారేజ్ అయిపోయింది నాకు. ఓహ్! 15 10థే ఇయర్స్‌కే. చదివారు. యెస్. 10థే చదివాను. అంతకు మించి నేను ఎక్కువేం చదవలేదు. బట్ మనకేంటంటే 10థ్ క్లాస్ వరకైనా చాలా మంచి స్టూడెంట్ అనమాట. ఆ! గుడ్ స్టూడెంట్. అందువల్ల కొంచెం నాలెడ్జ్ ఉంది. 10థ్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత స్టోర్ పెట్టడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత స్టోర్ పెట్టడం జరిగింది. అట్లా భయమే లేదా అండి? అంటే 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అసలు ఇండస్ట్రీ ఏంటి? మేకప్‌లు మన దగ్గర తీసుకుంటారా? ఇదంతా రంగుల ప్రపంచం అని చెప్తూ ఉంటుంటారు. అన్నీ అనుకుంటూ ఉంటారు. ఆ భయం ఎక్కడా అనిపించలేదా భాగ్య గారు పెట్టే ముందు? యాక్చువల్‌గా అయితే భయపడడం అయితే జరిగింది. ఏమైతదో ఏమో! మనమైతే పెట్టాం. కానీ ఒకటే ఫిక్స్ అయ్యాం. జెన్యూన్‌గా ఉండాలి. ఏదైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్సే మెయింటైన్ చేయాలి. జెన్యూన్‌గానే ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యామనమాట. అది లాస్ అవ్వని, లాభమైనా రాని గానీ జెన్యూన్‌గానే ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. అదే జెన్యూనిటీ మమ్మల్ని ఈరోజు దాకా కాపాడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ అంటే మనం అప్లై చేసే స్కిన్ పైన డైరెక్ట్. ఏ చిన్న ర్యాష్ వచ్చినా ఫేస్ పాడవుతూ ఉంటుంది. ఒక్కవేళ అది గనక జరిగింది అంటే ఆ మచ్చంతా సమస్త మీద పడుతుంది వచ్చి. గౌతమ్ కాస్మెటిక్స్ అన్న పేరు, ఆ బ్రాండ్ పోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి. సో ఆ కేర్ కావచ్చు, ప్రోడక్ట్కి సంబంధించి మీరు ఎప్పుడైతే సేల్ చేస్తూ ఉంటుంటారో ఎలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారండి? అంటే ఎక్స్పైరీ డేట్స్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చెక్ చేసుకునే ఇస్తూ ఉంటారా? నేను ఏంటంటే మెయిన్ ప్రొడక్ట్స్ మన స్టోర్‌లో పెట్టేటప్పుడే నాకు ప్రొడక్ట్ నచ్చితేనే నేను తీసుకుంటాను. ఈ ప్రొడక్ట్ మనకు నచ్చిందా? ఓకే. ఈ ప్రొడక్ట్ బావుంది. నేను టెస్ట్ చేస్తాను. ఓకే. ప్రొడక్ట్ బావుందా? పెట్టమంటా స్టోర్‌లో. అట్లా జరుగుతదనమాట. మన స్టోర్‌కొచ్చిన వాళ్ళకి కూడా మంచి ప్రొడక్ట్సే సజెస్ట్ చేస్తాం మాక్సిమం. సో ప్రోడక్ట్ అయితే మీరు ఫస్ట్ టెస్ట్ చేసి ఇవ్వడం Yes, జరుగుతూ yes. ఉంటుంది. ఓకే. ప్రోడక్ట్స్ యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? అండ్ ఎక్కడి నుంచి తీసుకురావడం, అమ్మడం ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటుంటాయండి? యాక్చువల్‌గా అయితే చాలా డిస్ట్రిబ్యూటర్లే మనకి సప్లై చేస్తారు. ఇక్కడ ప్రతీదీ కంపెనీ ప్రొడక్ట్సే కాబట్టి మనకి డిస్ట్రిబ్యూటర్సే ఇస్తారు. కొన్ని మనకి ఏంటంటే ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి కొన్ని ఐటెమ్స్ ఉంటాయన్నమాట. అట్లా మనం తీసుకురావడం జరుగుతది. ఇప్పుడు బ్రాండ్స్ అయితే డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారు. ఎక్స్‌టెన్షన్స్ అని అవని ఇవని ఉంటాయి కదా! అట్లా ముంబై, ఢిల్లీ, కలకత్తా కొన్ని చెన్నై నుంచి కూడా వస్తాయి. అట్లా అన్నమాట. సో ప్రోడక్ట్‌కి అంటే మీరు వెళ్లి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుందా? వాళ్ళే డైరెక్ట్ ఇక్కడికి పంపించడం జరుగుతూ ఉంటుందా? యాక్చువల్‌గా అయితే మనం కూడా వెళ్ళాలి. ఒకప్పుడైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే చాలా ఎక్కువ వెళ్ళేవాళ్ళం మేమే. ఇప్పుడేంటంటే అందరూ చాలా క్లోజ్ అయిపోయారనమాట. ఒక 10,00,000 ఒక 15,00,000 అయినా సరే మనం డబ్బులు పే చేయకుండానే పంపించేస్తారు ఆ చాలామంది. నమ్మకం అనేది యెస్. ఆ సంపాదించేసారు. నమ్మకం అనేది ఈరోజు మనకి చాలా ఉంది అసలు. వాళ్ళు కూడా అంటే మాకు యాక్చువల్‌గా లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాదు. జస్ట్ మనమంటే నమ్మకంతోనే వాళ్ళేంటంటే ముంబై, ఢిల్లీలో ఏంటంటే వాళ్ళు ఓన్లీ హిందీ. మనకి ఇంగ్లీష్, హిందీ తప్పించి వాళ్ళేం చెప్పరు. కానీ అయినా సరే వాళ్ళు మనల్ని నమ్మి 10,00,000, 15,00,000 స్టాక్ అయినా పంపించేస్తారు. ఇప్పుడేంటంటే వీడియో కాల్స్ ద్వారానే మాక్సిమం పంపించేస్తున్నారనమాట. ఓకే. అంటే కమ్యూనికేషన్ కొన్నిసార్లు కుదరకపోయిన లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఒక నమ్మకం అన్న దాంతో పంపించేయడం సరుకులు అవును. జరుగుతూ ఉంది. అంత నమ్మకాన్ని గ్రాబ్ చేసుకున్నారు. చిన్న విషయం కాదండి. అండ్ ఇంకోటేంటంటే మీరు మేకప్ వేయడం కూడా నేను కొన్ని ఫోటోస్ చూసానండి. కొంతమంది ఆర్టిస్టులు కూడా నేను చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. భాగ్య చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అంత బాగా వేస్తూ ఉంటుంది అని. ఎలా నేర్చుకున్న ఈ ఆర్ట్‌ని? ఈ ప్రాసెస్‌లోనేనా ఇది కూడా? యాక్చువల్‌గా నాకు స్టోర్ పెట్టేటప్పుడు మేకప్ అయితే రాదు. రాదసలు. అసలు రాదు. మా హస్బెండ్ షూటింగ్స్ అవి సీరియల్స్ హెయిర్ స్టైలిస్ట్‌గా చేసేవాళ్ళు. నాకైతే మేకప్ అయితే రాదు యాక్చువల్‌గా. ఒక వ్యక్తి ఏమన్నారంటే నన్ను, "తనకి మేకప్ రాదు, ఏమి రాదు వాళ్ళకి.
వాళ్ళకి స్కిన్ టోన్స్ అన్ని వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఏం రాదు అని చెప్పారనమాట. కానీ నాకేంటంటే మా మేకప్ ఆర్టిస్టులు అందరూ మా మేకప్ మ్యాన్స్ కానీ, హెయిర్ స్టైలిస్టులు కానీ అందరూ వచ్చేవాళ్ళు కదా! వాళ్ళేంటంటే ఏవి స్కిన్ టోన్స్ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారని మనం గమనించేవాళ్ళం. నేను ఎక్కువ గమనించేదాన్ని. అలా నాకు మేకప్ నేర్చుకోకముందే ఎవరికి ఏ స్కిన్ టోన్ సెట్ అయితది అనేసి ఐడియా అయితే ఉంది. అలా నేను ఇచ్చేదాన్ని. తర్వాత ఆ వ్యక్తి అన్న ఒక్క మాటతో నేను పట్టుదలగా మేకప్ నేర్చుకున్నాననమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రాజు అని మేకప్ ఆర్టిస్ట్ ఆయన కూడా. ఆయన మనకేంటంటే ఒక 3 డేస్ నాకు స్టూడియోలో నేర్పారు గానీ, తర్వాత నుంచి తనతో పాటు ఈవెంట్స్‌కి తీసుకెళ్ళడం. షూటింగ్స్ ఏం కాదు, మ్యారేజెస్‌కి తీసుకెళ్ళడం. నా కోసం అనేసి 1:00, 2:00 నైట్ ఆ టైంలో కూడా బైక్ మీదొచ్చి నన్ను తీసుకెళ్ళి దగ్గరుండి మేకప్ నేర్పించిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. గ్రేట్ అచీవ్‌మెంట్ కదండీ! ఇప్పటివరకు ఎన్ని మేకప్స్‌ని టచ్ చేసి ఉంటారు మీరు? అంటే ఆర్టిస్ట్‌గా ఇప్పటికి చాలా చేస్తున్నారు కదా! చాలా చేశానండి. ఎప్పుడైనా పర్సనల్‌గా ఫీల్ అయ్యారా భాగ్య గారు? అంటే 10th వెంటనే 15 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. ప్రపంచం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు. వెంటనే ఒక ఆడపిల్ల, అది టీన్స్ వయసు యాక్చువల్‌గా 15 ఏళ్ళు అంటే. ఆ ప్రాసెస్‌లో మళ్ళీ వెంటనే బిజినెస్ అంటే అంతా మైండ్, కష్టం, బ్లడ్, సోల్ అంతా అక్కడ పెట్టేయాలి మనం. మన కష్టం అంతా, మన టైం అంతా అక్కడే ఉంటూ ఉంటుంది. ఏంటి అసలు ఇంత బిజీ అయిపోయింది, లైఫ్ అంతా ఇలా అయిపోయింది ఏంటి, అనవసరంగా ఇందులోకి దిగామా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? అంటే పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది కదా మీరు. ఎందుకంటే 12 వరకు స్టోర్లోనే ఉంటారు. ఎప్పుడు చూడండి అది పంపించడం, ఇది పంపించడం, కాల్స్ మాట్లాడడం, వాళ్ళు వచ్చిన ఎంగేజ్ చేయడం. పర్సనల్గా మీకంటూ మీరు ఒక 10 నిమిషాలు వాటర్ తాగి కూర్చునే స్పేస్ కూడా మీకు ఉండదు. ఎందుకంటే లిటరలీ నేను చూసాను కాబట్టి స్టోర్లో. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టోర్కి వచ్చినా వాళ్ళకి ఐడియానే ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది స్టోర్ అనేది. సో అనిపించింది అలా ఎప్పుడైనా? ఎప్పుడు మ్యాక్సిమం అనిపించదు. ఎందుకంటే మనం కష్టపడితే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది కదా అన్నట్టుగానే మనం చేసాం. కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అకేషన్స్ మిస్ అకేషన్స్ మిస్ అంటే ఇద్దరం కలిపి హస్బెండ్ అండ్ వైఫ్ చిల్డ్రన్స్తో వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా అవ్వదు. ఎవరైనా ఒకరు మిస్ అవ్వాలి. కానీ మా తమ్ముడు ఒక 4 years నుంచి మా తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు మాకు. అందువల్ల కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళడం తప్పించి అస్సలు మ్యాక్సిమం ఇద్దరు వెళ్ళే రోజులు అయితే ఉండదు. యాక్చువల్గా 7 years బ్యాక్ మా మరిది గారి మ్యారేజ్కి వెళ్ళాం మేము ఊరు. మళ్ళీ మొన్న రీసెంట్గా ఇద్దరం కలిపి వెళ్ళాం. తర్వాత ఎక్కడికి వెళ్ళింది లేదు. ఇద్దరం కలిపి వెళ్ళింది అయితే లేదు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని అయినప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. అబ్బా ఇద్దరం కలిపి వెళ్ళట్లేదే. అంటే ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం కొంచెం. కానీ బిజినెస్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. దానివల్లే కదా మనం ఈరోజు ఇలా ఉన్నాము. అది అట్లా. సో పిల్లలు ఎంతమంది భాగ్య గారు? ఇద్దరు పిల్లలండి. పిల్లలు మగ పిల్లలే ఇద్దరు. ఇంత మేకప్ ఉంది, చేతిలో వర్క్ ఉంది, ఆడపిల్లలు అయితే లేరు. అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది అనమాట. అయ్యో ఆడపిల్లలు లేరే నాకు అనేసి మేకప్ చేసుకునేదాన్ని అని. బట్ ఓకే, ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతి నుంచి మేకప్ వెళ్తుంది, మేకప్ వేస్తూ ఉన్నారు. ఆ అదృష్టం మీకు అలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే మీ హస్బెండ్కి అండ్ మీకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా అవసరం ఆ ఇండస్ట్రీ వైపు ఎందుకు, పెళ్లి చేసుకొని చిన్న అమ్మాయి కదా, అలా ఎవరైనా అన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉన్నారా? అలా అయితే ఏం లేదండి. ఫ్యామిలీ అయితే బాగానే సపోర్ట్ చేస్తారు. అంటే అమ్మ వాళ్ళు కానీ, అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరైనా మనకి మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. అట్లేం లేదు. మెయిన్ ఏంటంటే నాకు మా హస్బెండ్ బాగా సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తా. ఇప్పుడు తెలంగాణ వెడ్డింగ్స్ అయితే మీకు తెలిసిందే. మ్యాక్సిమం తెల్లవారి మార్నింగే అవుతాయి. 1:00, 2:00 అవుట్డోర్స్ వెళ్తాను. హెయిర్ స్టైలిస్ట్ని జెంట్స్నే తీసుకొని వెళ్తాను. కానీ మనకి చాలా బాగా సపోర్ట్గా ఉంటారు అనమాట. తను వచ్చేసరికి ఫుడ్ తెప్పించడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ అట్లాంటివన్నీ మంచి సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్, మా తమ్ముడు, మా పిల్లలు చాలా సపోర్ట్. వీళ్ళే నాకు బాగా సపోర్ట్ అనమాట. మా పిల్లలు కూడా ఏంటంటే మమ్మీ లేకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది తెలుసు. కానీ మా పిల్లలు చాలా అసలు నాకు వాళ్ళే బాగా సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ చాలా అర్థం చేసుకుంటారు నన్ను. మీరు అన్నట్టుగానే వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు లేట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 అనుకుంటాం కానీ వచ్చేసరికి 5 or 6 అయిన రోజులు కూడా ఉంటుంటాయి. ఎప్పుడైనా ఈ మేకప్ వదిలే స్టోర్ ఒకటే చూసుకుందాం అనుకున్నారా? యాక్చువల్గా అయితే నేను అలా అనుకోలేదు ఎప్పుడు.
అలా అయితే ఎప్పుడు అనుకోలేదు. నాకు మేకప్ అనేది అంటే తను మంచికే అన్నారో, చెడ్డకే అన్నారో కానీ తనకి వర్క్ రాదు, ఏం బట్ రాదు. ఇవాళ అది మీకు మాకు చాలా అసలు ప్లస్ అయిందనమాట. చేతిలో ఒక పని ఇలా నిలబడుంది. Yes. మీరు టైం ఇవ్వాలే గానీ చాలా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. అవును. ఎందుకంటే ఇవాళ రేపు ఏ ఈవెంట్ అయినా మేకప్ ఆర్టిస్ట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటే ఇండస్ట్రీలో నాకు తెలుసు ప్రతి ఒక్క సంస్థ మిమ్మల్ని పిలుస్తుంది, మీ దగ్గరే ప్రోడక్ట్స్ తీసుకెళ్తుంది. అది హీరోస్ దగ్గర నుంచి మనం చూసుకున్నా చాలా మంది చెప్పే మాట అది. స్టార్టింగ్ చెప్పినట్టు చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి హెయిర్ పిన్ వరకు కూడా ప్రతిదీ గౌతమ్స్కి వెళ్ళండ్రా తీసుకురండ్రా అన్న మాట సెట్లో వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది డే 1 నుంచి ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశారో ఏ సంస్థ మీతో స్టిల్ ఇప్పటికీ ట్రావెల్ అయ్యి ప్రోడక్ట్స్ వైజ్ మిమ్మల్ని నమ్ముకున్న సంస్థలు ఏమైనా ఉన్నాయా అండి? అంటే మీకు బాగా అనిపించేవి. చాలా ఇప్పుడు ఈటీవీ ఉందండి. ఈటీవీ వాళ్ళు ప్రతిదీ మన దగ్గరే తీసుకుంటారు. అలానే ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు మైత్రి మూవీస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ మేకప్ ఆర్టిస్టులు, ఆ కంపెనీ ఎవరైతే ఒప్పుకుంటారో ఆ మేకప్ ఆర్టిస్టులు పర్చేస్ చేస్తారు మన దగ్గరే ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్ కానీ అట్లా ఏమైనా జరిగాయనుకోండి, వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ శివ గారు అనేసి తను కూడా మన దగ్గరికే వస్తారు. చిన్న ప్రోడక్ట్ కావాలన్నా సరే మన దగ్గరికే వస్తారనమాట. అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసుకొని మంత్లీ చెక్స్ ఏమైనా కావాలన్నా మనకే ఇచ్చేస్తారు ఆయన అయితే చెక్స్ అవి. మనమే వెళ్ళి తీసుకునేటట్టుగా కూడా కొన్ని ఉంటాయన్నమాట. అట్లా చాలా సపోర్ట్ చేస్తారు మా మేకప్ ఆర్టిస్టులు అయితే. ఓకే. సో ఆల్మోస్ట్ మిమ్మల్ని నమ్ముకొని ముందుకెళ్ళిన మేకప్ ఆర్టిస్టులు చాలామంది. సో నైట్స్ కూడా వచ్చి తీసుకెళ్ళిన సిచ్యుయేషన్స్ ఉంటూ ఉంటాయి. చాలా ఉంటాయి. వాళ్ళ షూటింగ్స్ అయిపోయి అందుకనే మాకు అంత లేట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే షూటింగ్ అయ్యే వాళ్ళు వచ్చేసరికి నైట్ 9, 10, 11 అట్లా అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత మనకి అప్పటి నుంచి టైమింగ్స్ చేంజ్ అయ్యాయి కానీ, లేకపోతే 12:00, 12:30 అట్లా క్లోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇప్పుడు అకాడమీస్ ఉన్నాయి. చాలా ఇప్పుడు రమేష్ అకాడమీ కానీ, దృశ్య అకాడమీ కానీ చాలా మంది, ప్రత్యూష మేకప్ ఆర్టిస్ట్, గీత, ఇట్లా చాలా మంది ఉన్నారు. చరితన్ మేకప్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారంట. అంటే మన వైపు నుంచి ఏం ఆశించకుండా చాలామంది స్టూడెంట్స్ని పంపిస్తారు. కొంతమంది చెప్తారు అంటే వాళ్ళు ఏమైనా ఆశిస్తున్నారేమో, చాలామంది స్టూడెంట్స్ అనుకోవచ్చు అనమాట, వాళ్ళు ఏమైనా ఇస్తున్నారేమో వీళ్ళ దగ్గరికి పంపిస్తున్నా. అసలు ఏం లేదండి, ఒక మాట అండ్ అక్కడికి వెళ్తే ప్రోడక్ట్ అంతే. క్వాలిటీ మా మీద నమ్మకంతో, మేమంటే అభిమానంతోనే చాలా మంది పంపిస్తారు. ఇప్పుడు మీకు తెలిసిందే రమేష్ అకాడమీ ఇట్లా అన్నీ ఉన్నాయి కదా చాలా. ఏంటంటే మనకి చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది. చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట. ప్రతి స్టూడెంట్ని కూడా మీరు గౌతమ్ కాస్మెటిక్స్కి వెళ్ళండి, నా పేరు చెప్పండి చాలు మీకు తగ్గిస్తారు అని చెప్పేసి మనం కూడా అలానే చేస్తాం. అట్లా నాకు బాగా తెలుసండి. ఎట్లా అంటే మీ స్టోర్కి వచ్చి ప్రోడక్ట్స్ బై చేసే ప్రాసెస్లో కొన్నిసార్లు అంటే స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు మనీ సరిపోతాయా లేదా అని ఆలోచించిన ప్రాసెస్లో మీ దగ్గరకు వచ్చి ప్రోడక్ట్స్ కొంటే సరిపోతాయా లేదన్నప్పుడు నా దగ్గర మిగిలేవి అంటే మీ దగ్గర పర్సంటేజ్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఆ విధంగా ఉండేది. చాలాసార్లు నేను మీ హస్బెండ్కి ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్ థ్యాంక్స్ చెప్పుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు అలా కనెక్షన్ ఉంది గౌతమ్ కాస్మెటిక్స్తో స్టిల్ ఇప్పటికీ కూడా. నేను అప్పుడప్పుడు నాకు ఏదైనా కావాలంటే నేనే స్వయంగా మీ స్టోర్కి వచ్చి కొనడం. నాకు ఎందుకు అనిపించింది మిమ్మల్ని చూస్తే చాలామంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ అవుతారు అని, అటు మేకప్ ఆర్టిస్ట్గా అండ్ దాంతోపాటు స్టోర్లో ఉండి అండ్ ఇన్స్టాగ్రామ్ని మెల్లిగా డెవలప్ చేసుకుంటూ ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి ఇవాళ 10 లక్షలతో బిజినెస్ని స్టార్ట్ చేసి హస్బెండ్ సపోర్ట్ తీసుకొని 2 crores వరకు తీసుకెళ్ళింది అంటే అది చిన్న విషయం కాదండి. ఎన్నో స్ట్రగుల్స్, నిద్రలేని రాత్రులు, ఫ్యామిలీ టైం మిస్ చేసుకొని, అటు పిల్లల టైంని కూడా పక్కన పెట్టేసి, చిన్న పిల్లలు మీకు ఉంది కూడా నాకు తెలుసు, డే 1 నుంచి కూడా ఎలా టైంని మేనేజ్ చేస్తున్నారు అనేది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒక తల్లి పెయిన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. చాలామంది ఆడపిల్లలకి మీరు ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. ఏ రోజైనా హెల్త్కి సంబంధించి డిస్టర్బ్ అయ్యి అలా ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయండి? బాగా డీప్గా హర్ట్ అయ్యి మిమ్మల్ని మీరు మిస్ చేసుకున్న సందర్భాలు కావచ్చు, ఈ టైంలో ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుండని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మ్యాక్సిమం చిన్న ఏజే కాబట్టి ఎంత నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా కొంచెం అట్లా అయిపోతాం. ఒక 2 years నుంచి కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మా అమ్మ నాకు కొంచెం హెల్ప్గా ఉండటానికి అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ ఉండేటప్పుడు అట్లా ఇక్కడికి వచ్చి తన బాగా హెల్ప్ చేస్తున్నారనమాట. అంటే ఇంట్లో పిల్లలు చూసుకొని ఫుడ్ విషయం కానీ అట్లా ఏదైనా సరే తల్లి సపోర్ట్ కూడా ఉంటే కొంచెం మనం అవుతుంది కదా, ముందుకెళ్ళగలుగుతాం. అవును, అట్లా. ఎస్. మేకప్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మేకప్
ఆర్డర్ ఎక్కడొచ్చింది? ఎవరికి చేశారు? గుర్తుందా అసలు? యాక్చువల్‌గా గుర్తులేదు. ఒక ఆర్టిస్ట్‌కా లేదంటే బయట ఏదైనా ఆర్టిస్ట్‌కి ఏం కాదు. బయట బయట వాళ్ళకే వాళ్ళకి చేశాను. చేశారు. ఓకే. తర్వాత రావులపాలెం వెళ్లి చేశాను. అది కూడా గుర్తుంది. రావులపాలెం వెళ్లి చేశాను. ఇది ఇక్కడ అట్లా హైదరాబాద్‌లోనే ఫస్ట్ ఈవెంట్ అయితే హైదరాబాద్. ఫస్ట్ ఈవెంట్ హైదరాబాద్. హైదరాబాద్. ఆర్టిస్ట్‌లో ఎప్పుడైనా ఫస్ట్ ఈవెంట్ చేసింది గుర్తుందా పోనీ? ఆర్టిస్ట్‌లకి ఎవరికైనా? ఆర్టిస్ట్‌లకి వైష్ణవి గారికి చేశాను నేను. వైష్ణవి గారికి వైష్ణవి గారి ఎంగేజ్‌మెంట్‌కి చేశాను ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్. ఆర్టిస్ట్‌కి. వాళ్ళు చాలా పర్టిక్యులర్‌గా ఉంటూ ఉంటారు కదా! వాళ్ళు ఆ స్కోప్‌ని ఇచ్చారా మీకు? చాలా అంటే చాలా స్కోప్ అంటే వైష్ణవి గారు ఏంటంటే మనకు ఒకవేళ ఏమైనా తెలియకపోయినా సరే ఇట్లా అంటే తన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత మేకప్ ఆర్టిస్ట్ అయినా అవనియండి మనకు తెలియలేనివి కూడా చిన్న చిన్నవి ఉంటాయి. మనం ప్రతిదీ వినాలి. నేను మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా స్టూడెంట్స్ నేర్చుకొని వస్తారు కదా, నేను అదే చెప్తూ ఉంటానన్నమాట. అన్నీ వచ్చని మనం ఫీల్ అవ్వకూడదు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి తెలియలేనిది అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేను వైష్ణవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న లాజిక్స్ చిన్న చిన్న పాయింట్స్ కూడా నేను నేర్చుకోవడం జరిగిందనమాట. అట్లా ఫస్ట్ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఎనీ ఈవెంట్ ఏ ఈవెంట్ అయినా తను మనల్ని పిలుస్తారు, నన్నే పిలుస్తారనమాట. అవునవును. ఓన్లీ వన్ మ్యారేజ్ ఒకటే మిస్ అయ్యాను యాక్చువల్గా. అంటే నేను ఆ డేట్లో నేను వేరేది ఒప్పుకోవడం జరిగింది, భీమవరం ఈవెంట్ అనమాట. నేను భీమవరం వెళ్ళిపోవడం వల్ల తన మ్యారేజ్కి నేను చేయలేకపోయాను. కానీ ఫస్ట్ తను నన్నే అడిగారనమాట. ఇప్పటికీ కూడా అంటూ ఉంటారు, పెళ్ళికి నేను పెట్టుకోలేకపోయాను, నువ్వు రావడం మానేసావు అని చెప్పేసి. సో ఆర్టిస్ట్ల వైపుకి వస్తే ఫస్ట్ వేసింది మాత్రం వైష్ణవి గారి ఎంగేజ్మెంట్కి వేశాను ఆర్టిస్టుల విషయంలో అయితే. బిజినెస్ పెట్టిన తర్వాత ఏదైనా మళ్ళీ స్టోర్స్ ఎందుకండి? అంటే అక్కడే ఒక్క స్టోర్ దగ్గరే ఆగిపోయారు, ఎందుకు బ్రాంచెస్కి ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు? చాలా మందికి ఆ థాట్ ఉంది ఏంటంటే నలువైపుల నుంచి వస్తూ ఉంటుంటారు. మీరు అన్నట్టుగానే చెన్నై, బెంగళూరు అని చెప్తున్నారు. అలా చాలా మంది హైదరాబాద్ సిటీ మనం తీసుకుంటే ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, మెహదీపట్నం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అంతంత దూరం నుంచి ట్రావెల్ చేసి రావాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. అలా కూడా ఆగిపోయే సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు. అన్నిసార్లు అని చెప్పను. ఇప్పుడు మీకు బ్రాండ్ బిల్డ్ అయింది అండ్ దాంతోపాటు ప్రతి ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటుంది, అది ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సహా అని మీరే చెప్పారు. సో అందుకోసమైనా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇంకొంచెం మార్కెట్లోకి వెళ్ళాలి, ప్రతి కస్టమర్ని ఓన్ చేసుకోవాలన్నప్పుడు బ్రాంచెస్కి ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇంకా ఏమో ఆలోచన అయితే ఇంకా మాకు రాలేదండి. ఎందుకంటే మేము ఏ థాట్తో ఉన్నాము, మా ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా నేను మా ఇండస్ట్రీ సపోర్ట్ వల్లే ఈరోజు ఉన్నానని చెప్తాను. ప్రతి ఒక్కటి కూడా మా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది, ఇదే ఏరియాలోనే ఉంది. ఇంకెందుకు అంటే వీళ్ళనే మనం చాలు, ఇంత కష్టపడితే చాలు, ఇంకా బ్రాంచెస్ ఎందుకు అన్నట్టుగా. ఇప్పుడు ఎలా అయిందంటే మనం ఉంటేనే కస్టమర్స్ని సరిగ్గా పట్టించుకోరు కొంతమంది స్టాఫ్ కానీ. అంటే మనం ఉంటే బెస్ట్ కదా. ఇప్పుడు అన్నీ మనకేంటంటే మా హస్బెండ్, నేను, మా తమ్ముడు, ఇంకా మేమే ఈ స్టోరీని చూసుకోలేకపోతున్నాం. ఒక్కొక్క కస్టమర్ హట్ అయిపోతున్నారనమాట. అట్లా మళ్ళీ బ్రాంచెస్ ఎందుకు. ఓకే. సో అందుకోసమని ఆగడం జరిగింది. ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ ఉందా బ్రాంచెస్గా పెట్టే అవకాశం? ఏమీ లేదు, ఇది ఒక్కటి మాత్రమే బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే గౌతమ్ కాస్మెటిక్స్ అనేది అదే ప్లేస్లో సంస్థ అంత పెద్దది, ఇండస్ట్రీ మొత్తం ప్రోడక్ట్ వెళ్తూ ఉంటుంది, ఎందుకు అక్కడే అంటే ఒక చిన్న ఏరియా, ఒక చిన్న ప్లేస్లో మాత్రమే ఎందుకు ఆగిపోయింది? దాన్ని ఎందుకు పెద్దదిగా చేయలేకపోయారు? చాలా మందికి డౌట్ ఉంటుందండి. గౌతమ్ కాస్మెటిక్స్ వెతుకుతూ ఉంటారు, చిన్న బోర్డుతో మనకు కనిపిస్తుంది, బట్ ఎవరి నోట్లో విన్నా మేకప్కి సంబంధించి మీ బ్రాండ్ పేరే చెప్తుంటారు, గౌతమ్ కాస్మెటిక్స్. సెంటిమెంట్గా మరి అక్కడే ఆగారా, లేదు అంటే పర్లేదు ఇదే మనకు సెట్ అవుతుంది అనుకున్నారా? అలా ఏం లేదండి. ఇప్పుడు అక్కడ కృష్ణానగర్ ఏరియాస్లో మనకి అంత పెద్దగా షాప్స్ అయితే లేవు. మనం పెట్టాల్సింది కృష్ణానగర్లోనే ఉండాలి మనం కంపల్సరీగా. ఎందుకంటే మా బేసిక్ మొత్తం ఏంటంటే మాది ఇండస్ట్రీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మనం అదే ఏరియాలో ఉండాలి. అక్కడ పెద్ద షాప్స్ ఏం లేవు. ఫస్ట్ ఒక దగ్గర ఉండేది షాపు, అపోలో ఫార్మసీ దగ్గర ఉండేదన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అయింది. అక్కడ ఎన్ని ఇయర్స్ లేదు. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో మనకి టెంపుల్ అపోజిట్లో ఉంటుంది కదా, అదే ప్లేస్లో ఉంది ఇప్పటికీ కూడా. అది చూద్దాం, మాకు కొంచెం పెద్దగా చేయాలని అయితే ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే సరిపోవట్లేదు, చాలా క్లమ్జీ అయిపోతుంది. ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి కానీ బయటికి కనిపించట్లేదు అన్న ఫీలింగ్తో అయితే మేము కూడా ఉన్నాము. ప్రతి ఒక్క కస్టమర్ కూడా మాకు సజెషన్స్ కూడా అవే ఇస్తున్నారు. అంటే మీ దగ్గర ప్రతి ప్రోడక్ట్ దొరుకుతాయి కానీ స్టోర్ కొంచెం చిన్నగా అయిపోయింది, పెద్దగా చేయండి అని. ఆ ప్లాన్ అయితే ఉందండి. అంటే బ్రాంచెస్ పెట్టే ఆలోచన అయితే లేదు కానీ స్టోర్ని పెద్దగా చేసే ప్లాన్ అయితే ఉంది. ప్రోడక్ట్స్ తీసుకొచ్చే ప్రాసెస్లో స్టార్టింగ్లో జీరో నాలెడ్జ్ అని చెప్తూ ఉన్నారు మీకు, మీ హస్బెండ్కి. వాటి కాస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, లేదంటే
ఏది ట్రెండింగ్‌లో ఉంది, ప్రెజెంట్ ఇండస్ట్రీ మొత్తం ఏ ప్రోడక్ట్ వాడుతుందన్న వాటిపైన కొంత అవగాహన కూడా తక్కువ ఉంటూ ఉంటుంది. అవును. అందులో ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి. ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అది సేల్ అవ్వక, అరే! ఇదేంటి సేల్ అవ్వట్లేదు, మన దగ్గర లేనిది అడుగుతున్నారని స్టార్టింగ్‌లో అలాంటివేమన్నా చూసారా అండి? యాక్చువల్‌గా అయితే నేను చెప్పాను కదా! ఫస్ట్ మన బేసిక్ అంతా ఇండస్ట్రీనే అనేసి, వాళ్ళు మనకి చాలామంది మా మేకప్ ఆర్టిస్టులందరూ చెప్పేవాళ్ళనమాట. ఈ ప్రొడక్ట్స్ తీసుకొని రండి. ఇక్కడ నుంచి నాలెడ్జ్ తీసుకొని వెళ్లి అడిగేవాళ్ళు మీరు. ఓకే. యెస్. అంటే వాళ్ళు మాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ ప్రొడక్ట్స్ తీసుకొని రండి. ఇది బావుంటది. ఇది వీళ్ళకైతే బావుంటది. ఇది మేము ఎక్కువ తీసుకుంటాము అని చెప్పేవాళ్ళు. మేము అలా దాని ద్వారా వెళ్ళి మేము తీసుకొచ్చేవాళ్ళం అనమాట. ఓకే. మీరు డైరెక్ట్‌గా వెళ్లి కన్సల్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి వీళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అది నీడుందో తెలుసుకొని అవి తెలుసుకొని తీసుకొచ్చారు. వెళ్ళి ఓకే. అట్లా. మీరు అనుకున్నారా భాగ్య గారు, 10థ్‌లోనే పెళ్ళయింది, నేను ఒక బిజినెస్ ఉమెన్‌గా బయటికెళ్తాను, నా కింద ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర 12 మంది ఐ థింక్ ఆడపిల్లలు ఉన్నట్టున్నారు, ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు మీరు. యెస్. యాక్చువల్‌గా అయితే కొన్ని ఇయర్స్ వరకు మా హస్బెండ్ నేనే మీరిద్దరే చేశారు. చేసుకునేవాళ్ళమండి. అవును. మా ఇద్దరమే చేసుకునేవాళ్ళమే. అలాంటిది ఈరోజు మన దగ్గర ఒక 12 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అనుకున్నారా ఆ రోజు? అనుకున్నారా అస్సలు నేను ఒక అనుకోలేదండి. బిజినెస్ ఉమెన్ అవుతానని మీరు అనుకున్నారా ఆ టైంలో? అస్సలు అనుకోలేదు. ఆ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, కెరియర్ అస్సలు. ఆగిపోయింది, చదువుకోవాల్సింది నేను. కానీ చాలా సార్లు ఫీల్ అయ్యాను. చదువుకోలేదే నేను అనేసి. అంటే నాలెడ్జ్ ఉంది. నేను చదవగలను అనేసి ఉంది. కానీ నేను చదవలేకపోయానే. యాక్చువల్‌గా నేను డాక్టర్ అవ్వాలనేసి అనుకునేదాన్ననమాట. అంటే ఆ ఆలోచన అంటే చిన్నప్పుడు ఎవరడిగినా సరే నేను డాక్టర్ అవుతాను అనేదాన్ని. అలాంటిది ఆర్టిస్ట్ యాక్టింగ్ ఫీల్డ్‌కి వచ్చి యాక్టింగ్ పడిపోయారు. యాక్టింగ్ చేసే వాళ్ళందరికీ ప్రొడక్ట్స్ సేల్ చేసే దాంట్లో ఉన్నాం ఇప్పుడు. పర్వాలేదు, బిజినెస్ ఉమెన్‌గా ఉన్నారు, సక్సెస్ అయ్యారు. చదువుకుంటేనే మనం ఏదైనా చేయగలము, లేదంటే మనం స్కిల్ లేదు కదా ఇక్కడే అని కాదు. మనం నేర్చుకోవాలి, కానీ ఏదైనా సరే చేయగలం అన్నది మిమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. నేనేంటంటే మేకప్ నేర్చుకున్న తర్వాత ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యాను. చాలా ఓకే. బిజినెస్ ఏమైనా అయిందా? నాకు చేతిలో మేకప్ ఉంది. నా చేతిలో వర్క్ ఉంది. ఆల్టర్నేట్ పని యెస్. నేర్చుకున్నారు. నా చేతిలో వర్క్ ఉంది. నేను ఏదైనా చేయగలను. ఎప్పుడైనా మా హస్బెండ్ ఏదైనా లోన్లీగా ఫీల్ అయినా, ఎందుకు నేనున్నంత వరకు నువ్వేం టెన్షన్ పడొద్దు. నేనున్నా నీకు అని నేను చెప్పుకోగలుగుతున్నాను ఇప్పుడు. ఆ ధైర్యాన్ని అంటే ఇవ్వగలుగుతున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా కొంచెం ఇదే ధైర్యంతోనే ఉంటే మాత్రం మనం ఏదైనా చేయగలం. బా. నాకు ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది. మనం ఏదైనా చెయ్యొచ్చు. మనం తలుచుకుంటే ఏదైనా మనం చేయగలం. అది గట్టిగా అనుకుంటే మాత్రం ఆడపిల్లలు హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ చివరిగా ఒక్క క్వశ్చన్ నేను అడిగేది మిమ్మల్ని, మేకప్ ఆర్టిస్టులకి మేకప్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటుంటారో మేకప్ ఆర్టిస్ట్గా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి ఇండస్ట్రీలో? ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఇవాళ రేపు మేకప్లు నేర్చుకుంటున్నారు ఎక్కువగా. అది ప్యాషనేట్ అయిపోయింది చాలామందికి. డిగ్రీలు చదివి జాబులు రాక, లేదంటే బీటెక్లు చదివి బయట సోర్సెస్ లేక ఇటువైపు వస్తూ ఉన్నారు చాలామంది. ఇందులో సస్టైన్ అవ్వగలరంటారు? అంటే మీరు చూసిన దాని ప్రకారం. డెఫినెట్‌గా అవ్వగలరనే చెప్పాలండి. యాక్చువల్‌గా ఒకప్పుడు మేకప్ వేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మేకప్ లేకుండా బయటకు వచ్చేవాళ్ళు ఛాన్సే లేదు. యెస్. అప్పుడు కొంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది అయిపోయారు. అవును, మేకప్ ఆర్టిస్టులు అయ్యారు. అవును. అలానే మేకప్ వేసుకునే వాళ్ళు కూడా అయ్యారు. పెరిగిపోయారు. అలాంటప్పుడు వర్క్ అయితే కొంచెం అక్కడక్కడ తగ్గొచ్చు కానీ, అంటే ఎక్కువ ఇప్పుడు నేనున్నాను. మంత్ అవ్వబడికి అస్సలు ఖాళీ ఉండదు. అంటే సీజన్ వచ్చేసరికి అస్సలు ఖాళీ ఉండదు. మహా అయితే కొంచెం తగ్గుతాయి. కానీ వేరే వాళ్ళకి కూడా లైఫ్ పని వస్తుంది ఉంటుంది. కదా, అవును. పని ఉంటుంది కదా, అవును. అట్లా సో నేర్చుకుంటే మాత్రం ఇందులో డెఫినెట్గా రాణించవచ్చు ఆడపిల్లలైతే. పర్వాలేదండి, రాణించొచ్చు. సో మీరు బయట ఉమెన్స్కి ఎవరైతే ఉంటూ ఉంటారో ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉంటుంటారు, లేదంటే బిజినెస్ పెట్టి లాస్ చూస్తున్న వాళ్ళు ఉంటుంటారు, నమ్మకాలు లేక హోప్లెస్ అయిపోయిన వాళ్ళు ఉంటుంటారు. 10 years ఎక్స్పీరియన్స్ మీకు ఇందులో ఉంది, ఎన్నో డక్కా ముక్కలు తినున్నారు. మీరేం చెప్తారండి అలాంటి ఆడవాళ్ళకి? యాక్చువల్గా బిజినెస్ అయితే ఈజీ కాదండి, చాలా టఫ్. చాలా అంటే చాలా టఫ్. ఇదైతే మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే టక్మని నోరు జారేస్తారు కస్టమర్స్ మన పైన. చాలా హర్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మనం ఏంటంటే ప్రతిదీ భరించి సక్సెస్ఫుల్గా చేసామనుకోండి, బాగానే ఉంటుంది బిజినెస్. ఓపిక అనేది అవసరం ఇందులో. ఓపిక, చాలా ఓపిక ఉండాలండి. అదైతే మాత్రం చెప్తాను నేను ప్రతి ఒక్కరికి. ఓపిక అయితే చాలా ఉండాలి. ఓపిక లేకపోతే బిజినెస్ అస్సలు రాణించలేము. చేయలేమండి. బిజినెస్ అయితే 100% చేయలేం. ఓపిక ఉండాలి. కానీ ఎవరు ఏమన్నా సరే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏంటంటే ఒక్కొక్కసారి అప్పుడప్పుడు నేను చిన్న ఏజ్లో ఏంటంటే చాలా వీళ్ళు ఇట్లా అన్నారే అని ఒక 2-3 days నిద్రపోయేదాన్ని కాదు. తర్వాత నుంచి ఇంకా అలవాటు అయిపోయింది అట్లా. తప్పదు, ఇవన్నీ ఉంటాయి, కామన్ అంతే. అని అర్థమైపోయింది. యాక్చువల్గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే
మన స్టోర్ 2013 నుంచి ఉంది. అది మీకు కూడా తెలుసు. చాలా మా ఇండస్ట్రీ మొత్తానికి మొత్తానికి తెలుసు. తెలుసండి. కొన్ని స్టోర్స్ ఏంటంటే వాళ్ళు 2020లో పెట్టిన స్టోర్స్ కూడా సేమ్ నేమ్‌తో పెట్టిన వాళ్ళకి కూడా మనకేంటంటే మా స్టోరే 2013 నుంచి ఉంది. మా స్టోర్‌ని చూసి వేరే వాళ్ళు పెట్టారు అన్నీ చెప్తున్నారనమాట. నేను ఇప్పటి వరకు ఏ వీడియోలోని చెప్పింది లేదు. మీ సుమన్ టీవీలోనే చెప్తున్నాను. అట్లా అస్సలు ఎవ్వరు నమ్మొద్దు. అంటే గౌతమ్ కాస్మెటిక్స్ అనేది ఒకటే. మనకి ఎటువంటి బ్రాంచెస్ కూడా లేవు. గౌతమ్ కాస్మెటిక్స్ 2013 నుంచి ఇప్పుడు 11th ఇయర్ వస్తుంది. నవంబర్ వస్తే మళ్ళీ 11th ఇయర్ యానివర్సరీ కూడా మనం జరుపుకుంటాం అనమాట. యాక్చువల్గా 10 years యానివర్సరీ కూడా చేసుకున్నాము. సెలబ్రేట్ చేసినట్టున్నారు. అవునండి. ఇప్పుడు 11th ఇయర్ యానివర్సరీ కూడా జరుపుకుంటాం అనమాట. ఎవ్వరికి ఎలా మోసపోవద్దు. మనకి ఓన్లీ గౌతమ్ కాస్మెటిక్స్ అనేది ఒక్కటే స్టోర్ ఉంది. మనకి ఎటువంటి బ్రాంచెస్ లేవన్నమాట. క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజంగా బ్రాంచెస్ కనిపించాయి. నేను అందుకే అడిగాను మిమ్మల్ని బ్రాంచెస్ ఏమన్నా ఉన్నాయా అని. బట్ చాలామందికి తెలీదు ఒకటే ఉందనేది. అట్లీస్ట్ ఈ వీడియో త్రూ అయినా వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళకైతే మ్యాక్సిమమ్ అంటే మా ఇండస్ట్రీ వాళ్ళకైతే తెలుసు ఈ స్టోరే ఫస్ట్ నుంచి ఉందని. కానీ బయట వాళ్ళకైతే తెలియదు కదా. వాళ్ళే ఫస్ట్ పెట్టారేమో మంది తర్వాత వచ్చిందేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ కాదండి, మన స్టోర్ 2013 నుంచి ఉంది. మనకి ఏంటంటే కానీ మెయిన్ నేను ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ స్టోర్ ఎప్పుడు పెట్టామా, ఏ స్టోర్ ఎప్పటి నుంచి ఉందనే మ్యాటర్ కాదండి. అక్కడ మనం అక్కడికి వెళ్తే ప్రొడక్ట్ అనేది జెన్యున్గా దొరుకుతుందా, జెన్యున్గా ఇస్తున్నారా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. అదొకటి మాత్రం వాళ్ళందరూ చూసుకుంటే సరిపోద్దండి. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఇంకో డౌట్ భాగ్య గారు, ప్రోడక్ట్లో సేమ్ ప్రోడక్ట్ ఉండి క్వాలిటీ తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటుంటాయి? డెఫినెట్గా ఉంటాయి. మీరు మ్యాకే చూడొచ్చు. యాక్చువల్గా ఒక ఫౌండేషన్ 4000 రూపీస్ ఎంఆర్పి ఒరిజినల్ కొనాలంటే. సేమ్ అదే కాపీ కూడా ఉంటుంది. సేమ్ అదే 100 రూపీస్కి దొరుకుతుంది మ్యాక్. స్టోర్స్లో ఇలా కూడా ఒక్కొక్కసారి అమ్మి స్కిన్ని పాడు చేసుకునే సందర్భాలు చాలా ఉంటాయండి. ఇందులో చాలా అంటే జెన్యూన్ ఏది కాదనేది కూడా చూసే తీసుకోవాలి. మనకేదో తక్కువకి వచ్చేస్తుంది కదా అని కాకుండా. నేను మా కస్టమర్స్కి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రతి ప్రొడక్ట్ చూడండి. ఈరోజు కూడా ఒక కస్టమర్ వచ్చారనమాట. మ్యాక్ 700కి ఉంది ఆన్లైన్లో, మీ దగ్గర 4000 ఎంఆర్పి చెప్తున్నారు మీరు అనేసి. యాక్చువల్గా ఆ కస్టమర్ తీసుకోలేదు. లేదు మీ దగ్గర ఎక్కువ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ జెన్యూనా కాదా, ప్రొడక్ట్ ఒరిజినలా లేదా అని చూసుకోవాలి. అట్లా తక్కువ రేట్కి వస్తున్నాయని చెప్పి మనం వెంటనే దానికి ఎక్సైట్ అయిపోయి తీసుకోవడం కాకుండా ఫస్ట్ ఒకసారి ఒరిజినలా కాదు చూసుకోవాలి, కనుక క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే అన్ని చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో చెక్ చేస్తే మనకి ప్రతిదీ తెలిసిపోతుంది. ప్రతి ప్రోడక్ట్కి బార్కోడ్స్ ఉంటాయి. అవి బార్కోడ్స్ చెక్ చేస్తే అది ఒరిజినలా కాదా అని కూడా తెలిసిపోద్ది అనమాట. సో వండర్ఫుల్ జర్నీ, గ్రేట్ జర్నీ అని చెప్పుకోవాలి. చాలామంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలబడుతుందంటే ఈ వీడియో. ఎందుకంటే 10 లక్షలతో స్టార్ట్ చేసిన మీరు ఇవాళ 2 crores వరకు చూస్తూ ఉన్నారు. అండ్ ఎంతో పేషెన్సీ అండ్ దాంతోపాటు టైం అంతా అక్కడే ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. అదే ఇండస్ట్రీ ఇవాళ ఎలా అయిపోయిందంటే గౌతమ్ కాస్మెటిక్స్ నుంచి ప్రోడక్ట్ వస్తేనే ఆ రోజు షూటింగ్ కెమెరా ఆన్ అవుతుంది. అలా అయిపోయిందని చెప్పొచ్చు. వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బిజీ షెడ్యూల్ అని తెలుసు, ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి. ఇది కరెక్ట్గా పండగల సీజన్, షూటింగ్స్ కూడా ఎక్కువనే ఉంటుంటాయి. యాక్చువల్గా మీకు కూడా సారీ, మీరు యాక్చువల్గా 5 days 6 days నుంచి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నేను మీకు ఇవ్వలేకపోయాను అనమాట. బట్ నో వరీస్ అక్క, అట్లీస్ట్ ఇప్పుడైనా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలాట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.